ప్రపంచంలోనే అత్యున్నత సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కలిగినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఇలాంటి భారతదేశం బ్రిటిష్ ద్రాక్ష శృంఖలాల నుంచి విముక్తి పొందేలా చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా మనకు అందిందన్నది అందరికీ విశ్వవిదితమే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది అశోక ధర్మచక్ర. జాతీయ పతాకం మధ్యలో ఉన్న అశోక ధర్మచక్ర ధర్మ పరిపాలనకు నాందిగా ఏర్పాటు చేసినటువంటి ఓ అత్యంత అద్భుతమైనటువంటి జాతీయ పతాకం. ఈ జాతీయ పతాక రూపశిల్పి మన పింగళి వెంగయ్య గారు. ఆంధ్రప్రదేశ్లో జన్మించిన ఆయన జాతి మొత్తం గర్వించేలాగా మన దేశానికి సేవలు అందించారు. మనకు తెలిసినటువంటి మహాత్మా గాంధీ, భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్ వంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధులతో పాటు చాలామంది మనకు తెలియని స్వాతంత్ర సమరయోధుల గురించి మనకు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ నేపథ్యంలో దాని వెనక ఉన్న కథా కమ్యూనికేషన్ ఏంటో చూద్దాం. భారత స్వాతంత్ర ఉద్యమంలో ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర యోధులు ఎవరో ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశం నిర్వహించిన స్వాతంత్ర ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రజల అఖండ భాగస్వామ్యానికి సాక్ష్యంగా నిలిచింది. స్వేచ్ఛను సాధించడానికి తమ ప్రాణాలను అర్పించిన వలస భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కొంతమంది ధైర్య స్వాతంత్ర సమరయోధుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యసేన్ 1894 నుండి 1934 వరకు జీవించి ఉన్నారు. మాస్టర్ డాగా ప్రసిద్ధి చెందిన సూర్యసేన్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ విప్లవకారుడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. 1930 చిట్టా గ్యాంగ్ ఆయుధశాల దాడిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందారు. అక్కడ ఆయన పోలీస్ ఆయుధశాలపై దాడి చేయడానికి విప్లవకారుల బృందానికి నాయకత్వం వహించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించినందుకు జనవరి 12, 1934న ఆయనను ఉరితీశారు. మాతాంగిని హజ్రా 1869 నుండి 1942 మధ్యకాలంలో జీవించి ఉన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ సూత్రాలను నిలబెట్టడం కోసం పోరాడిన విప్లవకారిణి మాతాంగిని హజ్రా. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆమె సెప్టెంబర్ 29, 1942న పశ్చిమ బెంగాల్లోని తమ్లుక్ పోలీస్ స్టేషన్ను స్వాధీనం చేసుకోవడానికి విప్లవకారుల ఊరేగింపునకు నాయకత్వం వహించారు. పోలీసులు జన సమూహంపై కాల్పులు జరపడంతో 73 ఏళ్ల ధైర్యవంతుడికి ప్రాణాంతకమైన గాయమయ్యింది. రామ్ ప్రసాద్ బిస్మిల్ 1897 నుండి 1927 మధ్యకాలంలో జీవించి ఉన్నారు. స్వాతంత్ర కార్యకర్తగానే కాకుండా రామ్ ప్రసాద్ బిస్మిల్ దేశభక్తి కవిగా ప్రసిద్ధి చెందారు. రామ్ అజ్ఞాత్ మరియు బిస్మిల్ అనే కలం పేర్లతో కవితలు రాశారు. ఆయన హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ వ్యవస్థాపకులలో ఒకరు. ఆయన యూపీలో మైన్పూర్ కుట్ర మరియు కాకోరి కుట్రలో చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవాత్మక కార్యకలాపాలకు గాను డిసెంబర్ 19, 1927న ఆయన్ని ఉరితీశారు. బాగా జతిన్ 1879 నుండి 1915 మధ్యకాలంలో జీవించి ఉన్నారు. బామా జతిన్గా ప్రసిద్ధి చెందిన జతీంద్రనాథ్ ముఖర్జీ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలన బారి నుండి తన మాతృభూమిని రక్షించాలనే కలతో విప్లవకారుడు బెంగాల్లో జుగంతర్ పార్టీకి నాయకత్వం వహించాడు. సెప్టెంబర్ 10, 1915న బ్రిటిష్ పోలీసులతో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆయన మరణించారు. స్వామి వివేకానంద ఆదర్శాల నుండి ప్రేరణ పొంది బాగా జతిన్ చేసిన ధైర్యమైన ప్రకటనలో ఒకటి, దేశాన్ని మేల్కొల్పడానికి మనం చనిపోతాం. బీర్ టికేంద్రజిత్ సింగ్ 1856 నుండి 1891 మధ్యకాలంలో జీవించి ఉన్నారు. బీర్ టికేంద్రజిత్ సింగ్ స్వతంత్ర మణిపూర్ రాజ్యానికి యువరాజు.
మరియు మణిపురి సైన్యానికి కమాండర్. ఆంగ్లో మణిపూర్ యుద్ధం అతని నాయకత్వంలో జరిగింది. మార్చి 31, 1891న బ్రిటిష్ ప్రభుత్వం కోహిమా, సిల్సార్ మరియు తమూ నుండి మణిపూర్పై సైనిక బలగాలను పంపింది. బీర్ టికేంద్రజిత్ సింగ్ నాయకత్వంలో మణిపురి సైన్యం బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాడింది, కానీ చివరికి ఓడిపోయింది. బ్రిటిష్ వారు అతన్ని అరెస్ట్ చేశారు. చివరికి అతన్ని ఆగస్టు 13, 1891న ఉరితీశారు. పింగళి వెంకయ్య 1876 నుండి 1963 వరకు జీవించున్నారు. ఆంధ్రప్రదేశ్లో జన్మించిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గాంధీజీ ఆదర్శాలకు గొప్ప అనుచరుడు. భూగర్భ శాస్త్రము మరియు వ్యవసాయంలో ఆయనకున్న పరిజ్ఞానానికి పేరుగాంచిన ఆయన డిజైన్ పైనే భారత జాతీయ జెండాను రూపొందించారు. 2009లో ఇండియా పోస్ట్ ఆయన గౌరవార్థం ఒక తపాలా బిల్లును విడుదల చేసింది. దుర్గావతి దేవి భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ విప్లవంలో చురుగ్గా పాల్గొంది. ఆమె నౌజవాన్ భారత్ సభ అనే విప్లవాత్మక సమూహంలో చురుకైన సభ్యురాలు. బ్రిటిష్ అధికారి జేపీ షాండర్స్ హత్య తర్వాత భగత్ సింగ్ మరియు రాజ్గురు రైల్లో తప్పించుకోవడానికి ఆమె సహాయం చేసింది. భగత్ సింగ్ ఉరిశిక్షకు ప్రతీకారంగా దేవి పంజాబ్ మాజీ గవర్నర్ లార్డ్ హేలీని హత్య చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆమె ప్రయత్నం విజయవంతం కాలేదు. చివరికి ఆమె జైలు శిక్షకు దారితీసింది. టిరోట్ సింగ్ సియోమ్ 1802, 1835 మధ్యకాలంలో జీవించారు. కాశీ హిల్స్లోని నాగ్లా రాజ్యానికి అధిపతి. స్వాతంత్ర సమరయోధుడైన టిరోట్ సింగ్ సయీం బ్రిటిష్ దళాలతో ధైర్యంగా పోరాడాడు. ప్రస్తుత బంగ్లాదేశ్ను అస్సాంతో అనుసంధానించడానికి తన రాజ్యం గుండా రోడ్డు నిర్మాణం కోసం బ్రిటిష్ అధికారి డేవిడ్ స్కాట్కు అనుమతి ఇచ్చినప్పటికీ వారి కుట్ర గురించి తెలుసుకున్న తర్వాత అతను బ్రిటిష్ వారితో యుద్ధం ప్రారంభించాడు. ఆధునిక ఆయుధాలతో శక్తివంతమైన సాయుధవంతమైన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సయీం సంప్రదాయ కత్తులు, కవచాలు, విల్లులు, బాణాలు మొదలైన వాటితో పోరాడాడు. 4 సంవత్సరాలు యుద్ధంతో పాల్గొన్న తర్వాత సయీం చివరికి బ్రిటిష్ దళాలచే బంధించబడ్డాడు. తర్వాత అతన్ని ఢాకుకు బహిష్కరించారు. అక్కడ అతను తుది శ్వాస విడిచాడు. 1988లో ఇండియా పోస్ట్ అతని జ్ఞాపకార్థం ఒక స్టాంపును విడుదల చేసింది. హేము కలాని 1923, 1943 మధ్య జీవించి ఉన్నారు. సింధులో జన్మించిన హేము కలాని స్వాతంత్ర సమరయోధుడు మరియు 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ విద్యార్థి నాయకుల్లో ఒకరు. సింధులో ఉద్యమాన్ని అరికట్టడానికి బ్రిటిష్ దళాలను రైల్లో సింధుకు పంపారు. బ్రిటిష్ దళాలను ఆపటానికి కలాని తన స్నేహితులతో కలిసి రైలు పట్టాలు తప్పించాలని ఒక పథకం వేశాడు. అయితే వారు తమ ప్రణాళికను అమలు చేసేలోపు కలానిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని అమానుషంగా హింసించినప్పటికీ ఆ ప్రణాళికలో పాల్గొన్న ఇతర సభ్యుల పేర్లను అతడు ఎప్పుడూ వెల్లడించలేదు. జనవరి 21, 1943న అతన్ని ఉరితీసి చంపారు. అతనికి 19 సంవత్సరాలు. ప్రీతిలత వడ్డేదార్ 1911, 1932 మధ్యకాలంలో జీవించి ఉన్నారు. ప్రీతిలత వడ్డేదార్ చిట్టా గ్యాంగ్లో పాఠశాల ఉపాధ్యాయురాలు. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమానికి ప్రముఖ నాయకురాలు. సూర్యసేన్ విప్లవాత్మక బృందం సభ్యురాలుగా ఆమె సెప్టెంబర్ 23, 1932న సహాల్తారీ యూరోపియన్ క్లబ్పై సాయుధ దాడికి నాయకత్వం వహించింది. ఈ దాడిలో ఒకరు మరణించగా అనేక మంది గాయపడ్డారు. దాడి చేసిన వారిని తరువాత బ్రిటిష్ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో ప్రీతిలత గాయపడింది మరియు త్వరలోనే బ్రిటిష్ పోలీసులు ఆమెను చుట్టుముట్టారు. అరెస్టును నివారించడానికి ఆమె సెనైడ్ తాగి మరణాన్ని స్వీకరించింది.
రాణి గైడిన్లియు 1915 నుండి 1993 వరకు జీవించి ఉన్నారు. మణిపూర్లో జన్మించిన రాణి గైడిన్లియు బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ వ్యక్తి. 1932లో బ్రిటిష్ దళాలు తమపై జరిపిన యుద్ధంలో పాల్గొన్నందుకు ఆమెను ఉగ్రవాదిగా ప్రకటించాయి. అదే సంవత్సరం ఆమెను అరెస్ట్ చేసి జీవిత ఖైదు విధించారు. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాతే ఆమెను విడుదల చేశారు. ఆ తర్వాత ఆమె తన ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయడం కొనసాగించారు. గైడిన్లియు 1993లో 70 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. ఖుదీరామ్ బోస్ 1889-1908 మధ్య జీవించి ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని మెదినీపూర్లో జన్మించిన ఖుదీరామ్ బోస్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర పోరాటంలో అతి పిన్న వయస్కుడైన అమరవీరులో ఒకరు. కేవలం 15 సంవత్సరాల వయసులో అతను అనుశీలన్ సమితిలో చేరాడు మరియు బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా అనేక విప్లవాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అతను ప్రఫుల్ల చాకితో కలిసి 1908లో ముజఫర్పూర్లో బ్రిటిష్ చీఫ్ మెజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్ ఫోర్టుని చంపడానికి ప్రయత్నించాడు. అయితే వారి ప్రయత్నం విఫలమైంది మరియు అది అనుకోకుండా 2 బ్రిటిష్ మహిళల మరణానికి దారితీసింది. దీని ఫలితంగా ఖుదీరామ్ అరెస్ట్ చేయబడి తర్వాత మరణశిక్ష విధించబడింది. ఆగస్టు 11, 1908 18 సంవత్సరాల వయసులో అతని ఉరి తీశారు. అఫ్షాఖుల్లా ఖాన్ 1900 నుండి 1927 మధ్య జన్మించి ఉన్నారు. అఫ్షాఖుల్లా ఖాన్ బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా పోరాడిన స్వతంత్ర సమరయోధుడు. అతను షాజహాన్పూర్లో జన్మించాడు. 1922లో చౌరీ చౌలా సంఘటన తర్వాత మహాత్మా గాంధీ ఉద్యమాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అఫ్షాఖుల్లా సంతోషంగా లేడు. తన స్నేహితులతో కలిసి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత జాకోరీ రైలు దోపిడీలో పాల్గొన్నందుకు అతన్ని అరెస్ట్ చేసి మరణశిక్ష విధించారు. డిసెంబర్ 19, 1927న అతన్ని ఉరితీశారు. అల్లూరి సీతారామరాజు 1924. ఆంధ్రప్రదేశ్లో జన్మించిన అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర ఉద్యమం కోసం తన ప్రాణాలను అర్పించారు. 1882 మద్రాస్ అటవీ చట్టం ద్వారా బ్రిటిష్ వారు అడవిలో గిరిజన ప్రజల స్వేచ్ఛ సంచారంపై ఆంక్షలు విధించారు. దీనికి ప్రతిస్పందనగా అల్లూరి 1922లో బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా రాంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. 1924 వరకు కొనసాగిన ఈ తిరుగుబాటు బ్రిటిష్ దళాలచే కాల్చి చంపబడినప్పుడు మాత్రమే ముగిసింది. జతీంద్రనాథ్ దాస్ 1904-1929 మధ్యకాలంలో జీవించారు. జతీంద్రనాథ్ దాస్ మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న భారతీయ విప్లవకారుడు. తర్వాత ఆయన అనుశీలన్ సమితిలో చేరారు. కోల్కతాలో జన్మించిన ఆయన తెలివైన విద్యార్థిగా పేరుగాంచారు. బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా అరెస్టు చేయబడి లాహోర్ జైల్లో ఖైదు చేయబడ్డారు. ఇక్కడ జైల్లో ఉండగా భారత రాజకీయ ఖైదీలకు సమానత్వం కోరుతూ 63 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఈ నిరాహార దీక్ష ఫలితంగా దాస్ చివరికి సెప్టెంబర్ 13, 1929 తుది శ్వాస విడిచారు.